శ్రీ శిరాశ్రీ గారు అందరికీ సుపరిచితులు. సినీ గేయ రచయిత, సాహిత్యం మొదలుకొని అనేక శాస్త్రాంశాలపై పట్టున్నటువంటి చదువరి, సినీ విశ్లేషకులు, ఓడ్కా విత్ వర్మ ఇలాంటి బుక్స్ రాశారు. ఛందోబద్ధమైన పద్యాలను ఈ తరానికి పరిచయం చేస్తున్నటువంటి సాహితీవేత్త. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్, వెల్కమ్. నేను పాట షికారుకు వచ్చింది అనే పుస్తకం రాయడానికి మొదలుపెట్టినప్పుడు బహుశా నాకు తెలిసి ఒక 100 కాఫీలు తాగేమేమో మీ ఇద్దరం కొన్ని వందల కేఫుల్లో. సో అందుకని అందులో చాలా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించేందుకు మిత్రుడు శిరాశ్రీని ఆహ్వానించడం జరిగింది. శిరాశ్రీ గారు పాటల రచయిత, వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. వేదిక మీద ఉన్న లబ్ధ ప్రతిష్ఠులు, శబ్ద వరిష్ఠులు, ప్రతిభా గరిష్ఠులు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి రసజ్ఞులు అందరికీ నమస్కారం. ఇందాక ఎవరో అన్నారు, మిత్రుడు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పెట్టినట్లేదు, ఔచిత్యంగా ఉందా అంటూ. నేను అన్నాను, ఆయన అర్ధరాత్రి ఉదయించే భాస్కరుడు, కురిపించేది సిరివెన్నెల, ఏదో సూర్యుడి ముందు దివిటి వెలిగించినట్టు ఉంటుంది, అందుకే పెట్టలేదనుకుంటాను అన్నాను. ఇవాళ అమావాస్య, అది ఇంకొక ఔచిత్యం. సరే, ఇప్పుడు పాట షికారుకు వచ్చింది అనే టైటిల్లో ఉండేటువంటి ఔచిత్యం గురించి కూడా ఒక్కసారి చెప్పుకుందాం. ఈ సభకు వచ్చే వరకు నాకు కూడా ఎంతవరకు ఔచిత్యంగా ఉంది అన్న దాని మీద కొంచెం అటు ఇటుగా అనిపించేది. నాకు ఉన్నటువంటి వాస్తవం చెప్తున్నాను. షికారుగా రావడం ఏంటి, పాట వచ్చి వెళ్ళిపోయిందా ఏమిటిది, శాస్త్రి గారి పుస్తకానికి టైటిల్ కొంచెం వీక్గా ఉందా అన్న అనుమానాలు నాకు కలిగిన మాట వాస్తవం. అది నేను ఆకలి గారికి కూడా ఓపెన్గానే చెప్పాను. అయితే ఈరోజు వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి ఔచిత్యం ఒకసారి వినండి. షికార్ అంటే వేట, షికారు అంటే వేట. పాట వేటాడటానికి వచ్చింది. ఇది సీతారామ శాస్త్రి గారి పాట. నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని, సురాజ్యమవలేని స్వరాజ్యం ఎందుకని, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఒకటి కాదు రెండు కాదు, మనలో ఉన్నటువంటి అలసత్వాన్ని, ఆయాసాన్ని, అలాగే అమానవీయతని అన్నిటిని కూడా వేటాడటానికి వచ్చినటువంటి పాట సీతారామ శాస్త్రి గారి పాట. కనుక ఇక్కడ షికారు అన్న దాంట్లో అర్థం వ్యాహ్యాలు కాదు, వేట. అది వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. కనుక మనం అందరం దాన్ని ఫిక్స్ అయిపోదాం. ఇప్పుడు నేను ఇది అసలు ఇంతకంటే ఉత్తమమైన టైటిల్ ఇంకోటి లేదనిపిస్తుంది నాకు. సరే, శాస్త్రి గారు ఇప్పుడు నాకు సుమారుగా 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సిరివెన్నెల సినిమా వచ్చింది. తర్వాత రేడియోల్లో ఆ పాటలు నిత్యం వినిపిస్తుండేది. అప్పట్లో రేడియో అనేది బాగా కామను. ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన అనేటువంటి ఆ పాటలో ఉన్న ఆ మయూఖ అన్న పదం ఒక్కటే నాకు ఎందుకో దాని అర్థం తెలుసుకోవాలని చెప్పి మా అమ్మని అడిగాను. మా అమ్మ సంస్కృతం లెక్చరరు. చెప్పింది, కిరణం నాన్న అని చెప్పింది. చాలా బాగుంది అనుకుంటూ ఎందుకో ఆ పేరు అలా ఆ యొక్క పదం అలాగ నన్ను అలాగ చాలా నాళ్ళు వెంటాడుతూ వచ్చేది. ఏ అమ్మాయికైనా ఆ పేరు ఉంటుందా మయూఖ అన్న పేరుతోటి, ఎవరన్నా అమ్మాయి ఉంటుందా అని చెప్పుకుంటూ ఏదో కొంచెం నన్ను వెతుక్కుంటూ ఉండేవాడిని. నాకు ఎక్కడ వినిపించేది కాదు. నాకు మొట్టమొదటిసారి అమ్మాయి పుట్టగానే తనకి పెట్టుకున్న పేరు మయూఖ. ఆ రకంగా తెలియకుండా సీతారామ శాస్త్రి గారు మా అమ్మాయికి పేరు పెట్టారు. నాకు అసలు ఆయనతో పరిచయం లేదు, ఆయన పాటలతోటే పరిచయం అప్పటికి. తర్వాత కాలక్రమంలో సరే ఈ సినిమాలోకి రావటం, ఇది కొన్ని పాటలు అవి రాసుకోవటం, ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ గారితో కూర్చున్నటువంటి కొన్ని సందర్భాలని నేను ఓడ్కా విత్ వర్మ అనే పుస్తకం రాశాను. నేను ఆ పుస్తకం ఇవ్వడానికి వచ్చాను నేను శాస్త్రి గారి దగ్గరికి. భయంగానే వచ్చాను. ఎందుకు ఆయన అంటే నాకు చాలా భయం ఉండేది. అంటే ఆయన అంత చాలా బాగా మాట్లాడతారు, అంత ఆత్మీయంగా మాట్లాడతారని నాకు తెలియదు. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క విద్వత్తికి, ఆ విద్యుత్కి నేను కొంచెం భయపడి కొంచెం దూరంగానే ఉంటూ ఉండేవాడిని చాలా ఏళ్ళు. సరే, ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత మొదటి రోజు ఆ పుస్తకం ఇచ్చినటువంటి కొన్నాళ్ళకే ఆయనది బర్త్డే కూడా ఒక రోజున విష్ చేయడానికి కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరినీ పంపించేసిన తర్వాత నువ్వు కూర్చో, నువ్వు ఉండన్నారు. అప్పటికి రాత్రి 9 అయింది. ఇంట్లో కూడా చెప్పలేదు, లేట్ అవుతుందని చెప్పలేదు. 9ంటికి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే 2 గ్లాసులు పెట్టారు. ఆ గ్లాసుల్లో ఒక ద్రవం, కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ద్రవం పోసారు. నాకు కొంచెం భయం వేసింది, ఏమిటిది ఇక్కడ కూడా ఇది ఏమిటి అన్నట్టుగా చెప్పారు. కన్నా ఇది రామ్ గోపాల్ వర్మ దగ్గర కూర్చునేది కాదు, దీన్ని నన్నారి షర్బత్ అంటారు అన్నారు. ఆ రకంగా మొట్టమొదటిసారిగా ఆయనతో షర్బత్ తాగుతూ ఆయనతో కూర్చుని ఏదో ఒక అరగంట గంట కూర్చుని పంపించేస్తారు ఇంకా అనుకుంటే తెల్లవారుజామున 5 అయింది ఆ రోజున. అసలు నాకు ఏ రకంగా అనిపించింది అంటే ఒక కృష్ణుడి ముందు కూర్చున్నటువంటి అర్జునుడిలాగా ఆయనలో ఉన్నటువంటి విరాట్ స్వరూపం మొత్తం చూశాను ఒక్క రోజులోనే, మొదటి ములాఖత్తులోనే.
నిజంగా ఆయన పాట, సాహిత్యం, తత్వం, ఒక సబ్జెక్ట్ కాదు, ఎకనామిక్స్, ఏవేవో సబ్జెక్ట్స్, అది ఏమిటో చెప్పన్నా కూడా పుస్తకంగా వ్యాసంగా రాయమన్నా కూడా రాయలేని పరిస్థితి. ఎందుకంటే దట్ వాజ్ ఎ ట్రాన్స్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు వర్డ్స్. అటువంటి నా మొట్టమొదటి అనుభూతి. తర్వాత నేను గురువుగారు అంటే నన్ను అలా అనొద్దు, బాబాయ్ అని పిలు, నాకు అది కంఫర్టబుల్గా ఉంటుంది అని ఆయన అనడం. అప్పటి నుంచి నేను అలా పిలుచుకోవటం, అలా కంటిన్యూ అవుతూ వచ్చింది ఆయనతో నా జర్నీ మొత్తం అంతా కూడా. ఇది పూర్తిగా నా యొక్క వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నటువంటి అనుభవం. అలాగే అప్పట్లో అనిపిస్తూ ఉండేది, ఏమిటి ఈయనలో ఇంత సబ్జెక్టు మీద ఇంత పట్టేమిటి, ఇన్ని సబ్జెక్ట్స్ మీద పట్టేమిటి, ఇంత లోతు ఏమిటి అని చెప్పి అనుకుంటే, సమ్మాన్యుడు అనే ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని శ్రీరామ శాస్త్రి గారు రాశారు వారి నాన్నగారి గురించి, సివి యోగ్ గారి గురించి. ఆయన ఒక భాష కాదు, అరబిక్, ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇలాగ చాలా భాషల్లోనూ, ఎకనామిక్స్లోనూ, అన్ని శాస్త్రాల్లోనూ ప్రావీణ్యం అంటే ఏ స్థాయి ప్రావీణ్యం అంటే, ఆయన చదివింది మెట్రిక్కే, సీతారామ శాస్త్రి గారు తండ్రి గారు, ఆయన చదివింది మెట్రిక్కే, కానీ పీజీ స్టూడెంట్స్కి నేను ఇందాక చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్స్లో ఆయన ట్యూషన్స్ తీసుకోగలిగేవాళ్ళట. కనుక ఆయన ఒక ఋషి. వారి యొక్క వారసత్వాన్ని, వారి సత్వాన్ని, వారి సత్తువని పూర్తిగా పుచ్చుకుని మన కోసం ఉదయించినటువంటి భాస్కరుడు సీతారామ శాస్త్రి గారు. అలాగే ఇంకా ఆయన పాటల గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి కొంతన్నా. జస్ట్ నేను వారి యొక్క వాక్యాలు మాత్రమే చెప్తాను. క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురాగురు, బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరాగురు, పాఠాలతో పద్యాలతో టాటాలు బిర్లారు కారెవరు. ఇది అద్భుతమైన పాట. కాలేజీ ఏజ్లో ఇది బాగా పట్టేసినటువంటి పాట ఇది. అంటే అంత ముందు వరకు చాలా గంభీరమైనటువంటి విరించినవి వరిచించుతుని లాంటి పాటలు విన్న తర్వాత ఇటువంటి పాట వింటే ఏ కాలేజీ స్టూడెంట్ ఆయనకి అట్రాక్ట్ అవ్వడు చెప్పండి నిజంగా. అలాగే ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి, ఎటో వెళ్ళిపోయింది మనసు, అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి, ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని, పొరుగింటి మంగళగోరి వేసుకున్న గొలుసు చూడు, ఆ పాట. అలాగే లాభం ఎంత వచ్చిందన్న సౌభాగ్యం అమ్మేశాక, ఇప్పటికీ ఆ పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్గా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆకాశగంగా ఉద్ధృతంగా నేల మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట శివుడు జటాచూటంలో పడినట్టుగా విశ్వనాథుడి జటాచూటంలో శాస్త్రి గారి యొక్క ప్రవాహం పడినా అది పాయలుగా విస్తరించుకుని మన రాజమండ్రిలో గోదావరి ఎంతలాగా విస్తారంగా ఉందో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా పాటల్లో అంత విస్తారంగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మానవ సంబంధాలు, బాంధవ్యాలు, వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ డ్రామా, దానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఆయన ఎవర్ గ్రీన్ సాహిత్యాన్ని ఆయన అందించారు. దానికి నేను ఎస్వి కృష్ణారెడ్డి గారికి వేదిక ముఖంగా ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా ఒకటి కోరుతున్నాను. ఇక సరే, శాస్త్రి గారి గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. ఆకళ్ళ రాఘవేంద్ర గారే శాస్త్రి గారి పాటల గురించి ఎందుకు రాయాలి? ఎవరైనా రాయొచ్చు. ఇప్పుడు రామాయణాలు మనకు చాలా ఉంటాయి, కానీ వాల్మీకి రాసిందే ప్రామాణికం. అలాగే మనకి గీతకి భాష్యాలు చాలా ఉంటాయి, శంకర భాష్యం దాని స్థానం దానిది. అలాగా అక్షరం వెనకాల అర్థం చెప్పి ఆగిపోకుండా అర్థం వెనకాల తత్వం వెనకాల వికాసం, ఇవన్నీ చెప్పాలంటే వ్యక్తిత్వ వికాస పాఠాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆకళ్ళ రాఘవేంద్ర గారు చాలా ఔచిత్యమైనటువంటి రచయిత అని నాకు అనిపించింది. వారితో ఎన్నో గంటలు, ఇందాక ఆయన చెప్పినట్టుగా చాలా రోజులు కాఫీ షాపుల్లో కూర్చుని కాఫీలు తాగుతూ, ఒక్కొక్కసారి అంటే సరదాగా కూర్చొని మొదలు పెడుతూ ఆయన సాహిత్యంలోకి వెళ్ళి శాస్త్రి గారి సాహిత్యంలోకి ఇద్దరం భావోద్వేగానికి గురయ్యి ఒక్కోసారి కళ్ళు తుడుచుకుని, ఒక్కోసారి గట్టిగా నవ్వి, ఒక్కోసారి జబ్బజరుచుకుని రకరకాల విన్యాసాలు చేసుకుంటూ పూర్తిగా ఆయన మాత్రం ఒక తపస్సులా చేశారు పుస్తకం మొత్తాన్ని. అందుకనే ఇది ఒక్కటే చెప్పి ముగిస్తా. ఈ పుస్తకం సీతారాముడి పాటల కోదండం, ఆయన పాటలకు దండం. అమ్ముల పొదిలోని అక్షరాస్త్రాలను పాటల కోదండంతో ఆయన సంధిస్తే ఆ చరిత్రను అక్షరబద్ధం చేసిన వాల్మీకి శ్రీ ఆకెళ్ళ. ఇది కవులకి పారాయణ గ్రంథం, రసజ్ఞులకి ఆలోచనామృత గంధం. ఈ గ్రంథం చదివితే వికాసం సదా, లేకపోతే జన్మంతా వృధా.